చాలామంది నాకు లయావస్థ కలిగింది, బ్రహ్మైక్య స్థితి కలిగింది అని చెబుతుంటారు. బాహ్యంగా అటువంటి వారిని చూస్తే అది నిజం కానట్లే అనిపిస్తుంది. కానీ ఆ విషయం వారికి చెబితే నీరసపడిపోయి చేసే రవంత సాధన మానేస్తారు. మామిడి పండు తను తియ్యగా ఉంటానని దానికి తెలియదు. ఆ విషయం ఇతరుల వల్ల తెలిసినట్లే అభ్యాసి ప్రేమతో మైమరిచిపోయి గురువుతో ఐక్యం చెందినవాడైతే తన లయావస్థను ఇతరులతో చెప్పటం సాధ్యం కాదు. అది ఇతరులు గ్రహించవలసిందే. నా మాస్టరు బ్రహ్మైక్యం చెందినవారైనప్పటికీ వారేనాడు తన స్థితిని తన నోటితో చెప్పేవారు కాదు. అది మన సునిశితత్వానికే వదిలేసేవారు. అది గురువు లక్షణం.